అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు ప్రజక్షయ. నేను 7వ తరగతి చదువుతున్నాను. వీళ్ళు నా స్నేహితులు పునర్వి, అభిరామ్. ఈరోజు మేము భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గురించి చెప్పబోతున్నాం. నేను భోగి పండుగ గురించి చెబుతున్నాను. భోగి లేదా భోగి పండుగ అన్నది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా 14వ తేదీలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమిపై చలి విపరీతంగా పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు బగబగా మండే చలిమంటలు వేసుకుంటారు. ఉత్తరాయణం ముందు రోజు చలి విపరీతంగా పెరుగుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు బగబగా మండే మంటలు అందరూ వేయటం వలన ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది. అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు చలి మంటలు వేసి చలి కాచుకుంటారు. ఈ మంటలనే భోగి మంటలు అంటారు. ఈ మంటలలో తాటి ఆకులను ఉపయోగిస్తారు. వీటితో పాటు మంటలలో పనికిరాని పాత వస్తువులను ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపల ఈ మంటలను ఎవరి ఇంటి ముందర వారు ప్రారంభిస్తారు. భోగి పండుగ రోజు పిల్లలపై భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయేది సంక్రాంతి. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని అంటారు. అయితే మనకు 12 రాశులున్నాయి. ఆ 12 రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంకరణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో అదే సంక్రాంతి. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్ ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ పండుగ పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతి 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ. కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కనుమ జరుపుకుంటారు. ఇలా 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. ఇప్పుడు నేను మీకు కనుమ పండుగ గురించి చెప్పబోతున్నాను. కనుమ పండుగ ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన పండుగ. ఇది ప్రధానంగా పశువులను పూజించడానికి అంకితం చేయబడింది. దీనిని ఆంధ్రప్రదేశ్ పంట పండుగలో 3వ రోజు మకర సంక్రాంతి నాడు జరుపుకుంటారు. కనుమ పండుగను రైతులు ఒక ప్రత్యేక సందర్భంగా భావిస్తారు మరియు వారు ఈ రోజును చాలా ఉత్సాహంగా ఆచరిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజు గోకులం ప్రజలను శ్రీకృష్ణుడు భారీ వరద నుండి రక్షించాడని నమ్ముతారు. కాబట్టి ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం గోకులం గ్రామంలోని ఎత్తైన గోవర్ధన కొండలు మేఘాలను అడ్డుకున్నాయి మరియు దీని కారణంగా ప్రజలకు, గ్రామస్తులకు, రైతులకు వర్షం పడలేదు. ఇది వారిని చాలా నిరాశపరిచింది. శ్రీకృష్ణుడు దీనిని చూసి గ్రామస్తులను గోవర్ధన కొండను ప్రార్థించమని కోరాడు మరియు అందువల్ల వారు వర్షం కురిపించారు. ఇది వర్షదేవుడిగా పరిగణించబడే ఇంద్రుని కోపాన్ని రేకెత్తించింది. ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంద్రుడు గ్రామంలో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం కురిపించాడు. ప్రజలను, పశువులను నాశనం చేశాడు. శ్రీకృష్ణుడు వాళ్ళని రక్షించాలని, ఆపద కలిగించాలని తన చిటికని వేలుతో ఎత్తైన గోవర్ధన కొండను లేపాడు. తన తప్పును గ్రహించిన ఇంద్రుడు భారీ వర్షాన్ని ఉపసంహరించాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుడి కోపాన్ని చల్లబరచడానికి గోవర్ధన పూజ చేశాడు. ఆ సంఘటనను గుర్తు చేసుకోవడానికి మనము అప్పటి నుంచి కనుమ పండుగను జరుపుకుంటున్నాము. మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.